హాయ్, ఐమ్ విజయ్ సాధు, సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మీతో మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశము ఓ మార్పు గురించి. ఆ మార్పు 10 మందిలో కాదు, వ్యవస్థలో వేళ్ళూనుకుపోయినటువంటి అసమానతలను ఎరాడికేట్ చేసేందుకు ఆ మార్పులో నేను భాగస్వామ్యం అయ్యాను. మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ మెసేజ్ మీకు ఇవ్వదలుచుకున్నాను. ప్రాజెక్ట్ నవ్యాన్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, దీని గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఒక చైతన్యం గురించి చెప్పాలి. అంటే మార్పు అంటే ఏమిటి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటమే మార్పు. మీ చుట్టూ జరిగేటువంటి అన్యాయాలపై పోరాడాలన్నా, సమాజంలో ఉన్నటువంటి అసమానతల పైన మీరు తిరుగుబాటు చేయాలనుకున్నా, మానవత్వం పరిమళించి మనిషిలాగా బతకాలనుకున్నా కూడా ఈ ప్రాజెక్ట్ నవ్యాన్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్లో ఖచ్చితంగా మీరు సభ్యుడిగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది navyan.org వెబ్సైట్లోకి వెళ్తే ఈ చేంజ్ ఇనిషియేటివ్ ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటువంటిది మొత్తం అంతా కూడా తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే 1 lakh చేంజ్ మేకర్స్ని, అంటే సమాజంలో ఎవరైతే మార్పు కావాలనుకుంటున్నారో, సమాజంలో మార్పుకి ఎవరైతే దోహదపడాలనుకుంటున్నారో ఆ 1,00,000 మందిని ఒకే వేదికపైకి తీసుకురావాలనేటువంటిది సదుద్దేశము. ఆ 1,00,000 మందిలో నేను కూడా ఒకడిని, నేను కూడా సైతం అని చెప్పడానికి నేను దీంట్లో మెంబర్షిప్ తీసుకున్నాను. ఈ సంస్థ చాలా సదుద్దేశాలు చాలా ఉన్నాయి. కులరహిత సమాజం కోసం పోరాటం మాత్రమే కాకుండా, కులాంతర వివాహాలని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, వాళ్ళకి రక్షణ కల్పించడంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో, బోధించు, సమీకరించు, పోరాడు, దీన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ప్రజల్లో ఒక మార్పు క్రియేట్ చేయాలి, సమాజంలో అసమానతలన్నింటినీ తొలగజేయాలనేటువంటి ఓ నమ్మకంతో, ఒక సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దీంట్లో నేను ఒక మెంబర్ని అయ్యాను. నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసేటువంటి పోరాటంలో నేను సైతం అంటూ ఒక చిన్న సాయం చేసేందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, దయచేసి ఒక్కసారి navyan.org వెబ్సైట్కు వెళ్ళి ఇక్కడ ఎన్రోల్ అవ్వండి. మీ చుట్టూ జరిగేటువంటి సమాజంలో ఉన్నటువంటి అకృత్యాలపై పోరాడండి, బాధితులకు అండగా నిలబడండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి, ఇంకా చాలా చేయొచ్చు. అయితే దీని ద్వారా మార్పు జరిగిపోతుందా, మీరు మెంబర్షిప్ తీసుకుంటే మాత్రం అయిపోతుందా అనేటువంటి నిట్టూర్పులు చాలా మంది విడుస్తూ ఉంటారు. గెలుపు అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఓడిపోయిన తర్వాత వచ్చేది గెలుపు కాదు. అసలు మీరు ప్రయత్నం చేయకుండా ఆగిపోవటం అనేటువంటిది అసలైన పరాజయము. ఆగిపోవద్దు. ఒక చేంజ్ కోసం మీరు ముందడుగు వేయండి. మరో 10 మందిని ముందడుగు వేయించండి. థ్యాంక్ యూ సో మచ్.